హలో అండి విజ్ఞాన్ గారు. సమంత గారు సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు తెలుగు సినిమాలకి. కోర్స్ బాలీవుడ్‌లో లేకపోతే మనం కొన్ని వెబ్ సీరీస్‌లో బాగా యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా తెలుగు సినిమాలు ఒప్పుకొని చాలా రోజులయ్యింది. ఇక తెలుగులో సమంత కష్టమే అనేవాళ్ళు కూడా కొంతమందున్నారు. మరి ఏంటో తెలీదు కొన్ని విషయాలకి తను శుభం కార్డ్ పలికేశారంట. అవి సినిమాలకా? లేకపోతే ఏంటి అనేది ఒక చర్చ. ఒక రకంగా చెప్పాలంటే నెట్టింట్లో. దేనికి ఆమె శుభం కార్డ్ పలికారు? శుభం కార్డు శుభానికి పడింది. శుభం కార్డ్ శుభానికి. అంటే మంచికి పడిందా? ఆహా! శుభం అనే ఒక సినిమాకి శుభం కార్డ్ పడింది. అంటే షూటింగ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ దానికి రిలీజ్ సమంత గారికి సంబంధం ఏంటి? ప్రొడ్యూసర్ సమంత అన్నమాట. అవునా? అవును. ఈ న్యూస్ బయటికి రాలేదేంటి? సమంత అప్పట్లో 'ట్రాలాలా' అనే ఒక బ్యానర్‌ని పెట్టింది. ప్రొడక్షన్ రంగంలోకి వస్తున్నా అని చెప్పేసి అవును. వార్త చూసాం. 'ట్రాలాలా' అంటే ఏంటని చాలామంది వెతికారు. అది 'బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్' సాంగ్‌కి వస్తదనమాట. హుహు. 'బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ ట్రాలాలాలా' అని ఆ! చెప్పేసి ఆ! 'షుగర్ ఇన్ ద ప్లమ్' అని ఒక సాంగ్ ఉంటది. పాత పాట. సో 'ట్రాలాలా' ఈజ్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎంజాయ్‌మెంట్. ఓకే. సో తను ఆ 'ట్రాలాలా' బ్యానర్ పేరుగా ఎంచుకొని నేను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి కూడా ఒక 2 సంవత్సరాలేమో అయింది. బట్ ఈ విషయం అయితే గుర్తుందిలే. హ్మ్. అంతగా ఏం మర్చిపోలేదు. బట్ ఆ! ఆ తర్వాత దాని మీద అప్డేట్ లేదు. లేకపోయేసరికి పక్కకెళ్ళిపోయింది. సో సమంత రూమర్స్‌కి ఎంత దగ్గరగా ఉంటదో సినిమాలకు అంత దూరంగా ఉంది ప్రెజెంట్. అవును. సో ఎప్పుడెప్పుడు సమంతను చూద్దాం అనే వాళ్ళకి 'సిటాడెల్' మొత్తానికైతే వచ్చింది. ఆ తర్వాత ఆయనదే నెక్స్ట్ వెబ్ సిరీస్ లో కూడా సమంత ఉందని తెలిసింది. వెంటనే వాళ్ళిద్ వాళ్ళిద్దరికో లింక్ పెట్టారు. వాళ్ళిద్దరికో లింక్ పెట్టారు. అది కూడా ఎక్కడికో వెళ్ళింది. వీళ్ళు స్పందించలా, వాళ్ళు స్పందించలా. సోషల్ మీడియాలో 'శోభిత ధూళిపాల' ఊ అంట అంటే సమంతని గిల్లిన ప్రతిసారి ఆమె కూడా ఏదో ఒక అప్డేట్ ఇస్తా లైమ్ లైట్‌లో ఉంది. అండ్ అలాగే బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సమంతకున్న బ్రాండ్స్ అలాగే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మంచి మంచి యాడ్స్ చేస్తానే ఉంది. అడపాదడపా కనిపిస్తూ ఉంది. క్రికెట్ మ్యాచ్‌లకి వాటికి వీటికి కూడా వెళ్తుంది. మొన్న ఈషా ఫౌండేషన్‌లు హ్మ్. ఇలాంటివి టెంపుల్స్ తిరుగుతానే ఉంది. అండ్ నౌ సడన్‌గా సమంత ఇంక మా సినిమా షూటింగ్ అయిపోయిందని చెప్తే ఎప్పుడు తీసావు తల్లి? అదే కదా! ఎప్పుడయింది? అసలు యాక్చువల్‌గా అప్డేట్ ఉంటది కదా! ఆ ఎంతో సినిమా కొంత. బండి డైరెక్టర్ ఉన్నాడా ప్రవీణ్ కండ్రేగుల. ఆ! అతను దీనికి డైరెక్టర్ అంట. అండ్ ఓకే. ఆల్రెడీ అనుపమ పరమేశ్వరన్, దర్శనతో ఒక సినిమా తీస్తున్నాడు 'పరదా' అనే టైటిల్‌తో. ప్యారలల్‌గా ఇది కూడా షూట్ కంప్లీట్ చేసేసాడు. యాక్చువల్‌గా సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనంటే ఎంతో కొంత అప్డేట్ ఉండాలి కదా! 100% ఉండాలి. ఎందుకు ఇవ్వలేదు? కనిపించినప్పుడల్లా నువ్వు సినిమాల గురించి ఎక్కడ అడుగుతున్నావు? ఏవేవో అడిగి చంపుతుంటే అందుకే రావడం మానేసింది మైకుల దగ్గరికి. ఆ తప్పు నాదంటారు ఆ! మీరు. అహా! కనీసం ఇప్పుడు 'శాకుంతలం' టైంలో కూడా వచ్చి కూర్చుంటే 'శాకుంతలం' గురించి ఎవరైనా అడిగారా? హ్మ్. అడ్డమైన ప్రశ్నలనేసి విసిగించారు. పైగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్ళయింది. మీరెలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతాడే తప్ప, మీ సినిమా ఎలా ఉంది మేడం? ఏంటి అని అడిగేవాళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు ఈ రోజుల్లో? అందుకు రావడం మానేసింది. ద వస్తే మూకుమ్మడి దాడి చేస్తున్నారు. అదేలే. మీకేదో చెప్దామని నేను చెప్పాల్సింది నువ్వు వినట్లా. నీకు ఏది కావాలో అది అడిగేస్తున్నావు. నీకు ఎలా నచ్చితే అలా రాసుకొని వెళ్ళిపోతున్నావు. మరి దానికి ఇంకెందుకు ఈమె రావడం? సినిమా ఏదో ప్రెజెంట్‌గా కంప్లీట్ చేసేసింది. నీట్ ప్రొడక్షన్. అయ్యో! భూమిక కదా! 'తకిట తకిట'. అవును. నాకు భూమిక గుర్తొచ్చింది సడన్‌గా. కరెక్టే. అంటే సినిమాలు కొంచెం తగ్గించుకున్న తర్వాత 'తకిట తకిట'కెళ్ళింది. 'అనసూయ', 'అమరావతి' తర్వాత. అవును. ఈమె కూడా జస్ట్ ఆ 'యశోద' ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆహ్, మొత్తానికైతే సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అయిపోయింది. టైటిల్ కూడా 'శుభం' అని పెట్టింది. చాలామంది అనుకుంటున్నారు దేనికి శుభం పలుకుతుంది సమంత అని చెప్పేసి. నేను కూడా ఫస్ట్ అది చూసిన తర్వాత అదేంటి శుభం అంటే కొన్ని ఆపేస్తున్నారేమో, క్లోజ్ చేసేస్తున్నారేమో శుభం కార్డ్ అంటారు కదా! అలా అనుకున్నాను గానీ సినిమా అనుకోలే. 'శుభం' అనే టైటిల్‌తో మనకి ఇంతకుముందు ఎవరు తీశారు సినిమా? సినిమా లాంటి టెలిఫిల్మ్ ఒకరు మన ఈ 'రామోజీరావు' వాళ్ళ అబ్బాయి సుమన్ ఉన్నాడా? తను అవును. ఒకటి చేశాడు 'శుభం' అని. ఆహ్, అంజు అస్రాని వీళ్ళందరితో. అదేదో ఎప్పుడో అయిపోయింది. ఈనాడు మన విన్ యాప్‌లలో ఉంటదేమో. హ్మ్. సినిమా పరంగా అయితే సమంతే తీసింది. అండ్ టైటిల్ కూడా చాలా బాగుంది. కొంచెం రెట్రో టైప్ ఆఫ్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉన్నాయి. అంటే చిన్న సినిమా ఉన్నలో ఉన్నంత బాగా తీసింది. ఈ మధ్య కాలంలో చాలా టేస్ట్ ఉన్న నిర్మాత ఎవరు అంటే 'నాని' అని చెప్పుకోవచ్చు. అవును. తక్కువ ఖర్చులో మంచి మంచి సినిమాలు తీసి పెద్ద పెద్ద హిట్లు అందుకుంటున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్. అలా ఆ తరహాలో ఇప్పుడు సమంత కూడా చేరింది. మరి ఈ సమంత శుభం
నాకు తెలిసి ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నా. కానీ అసలు ఏ జోనర్ ని తను చూస్ చేసుకున్నారు? శుభం అంటే ది ఎండ్, ఇంకా మనకి తెలుగు అవును. సినిమాల ప్రకారంగా, లేదా శుభం అంటే ఆరంభం కూడా. అవును. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఇది ఆదా అంటే అంతవా శుభం అంటే తెలియదు. మంచి 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 కోసం. అంతే. శుభం, శుభలగ్నం, ఆ, అప్పట్లో శుభాకాంక్షలు, శుభం మీద ఉన్న సినిమాలన్నీ హిట్. అంటే యాక్చువల్‌గా మన శుభముహూర్తం. అభిరుచి ఏంటి అనేది ఆహ్, సినిమా తీసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు తెలిసిపోతది వాళ్ళ టేస్ట్ ఏంటి అనేది. అది డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. హీరోలు అంటారా కథ నచ్చితే చాలు అన్ని రకాల పాత్రల్లోకి వాళ్ళు దూరిపోవాల్సిందే. బట్ ఈ టేస్ట్ అనేది కేవలం మనం డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర చూస్తూ ఉంటాం. ఇప్పుడు 'నాని' గారు కమర్షియల్‌గా తనకి ఎన్ని సినిమాలు వచ్చినా అవి చేసుకుంటూనే తన టేస్ట్‌కి తగ్గట్టు సినిమా పైన డబ్బులు పెడుతున్నారు కదా! ఇప్పుడు 'కోర్ట్' సినిమా అలానే చూసాం. ఇప్పుడు సమంత గారి టేస్ట్ ఏంటి? తనకేం కావాలి? సమంత గారికి ఏం లేదు, చిన్న చిన్న ఔత్సాహిక కథలు, చిన్న చిన్న కథలు పట్టుకొని వస్తారు కదా, హ్మ్. వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి. పైలో ప్యారల్గా నేను ఎదగాలి. ఇప్పుడు అన్నిట్లోనూ ఉంది సమంత. ఇన్స్టాలో ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అవును. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ బిజినెస్ లేడీ చెప్పాలి అంటే. అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా బిజినెస్ లేడీసే కదా. హ్మ్. అండ్ దగ్గరుండి పాపం శిల్ప ఎదుగుదలని చూసింది, పడిపోవడం చూసింది. శిల్పను పడవడం మోసం చేయాల, అవును. అవన్నీ చూసింది. సో జాగ్రత్తగా బిజినెస్ చేసుకొని పద్ధతిగా ఒక సినిమా తీసింది. 100% సక్సెస్ అవుతుందిలే. అవ్వాలి కూడా. బట్ ఆ సినిమా జోనర్ ఏంటి? అదేమైనా బయటకొచ్చిందా? చిన్న టీజర్ కానీ ఏదైనా రిలీజ్ అయితే తెలుస్తుంది. ప్రజెంట్ ఆ పోస్టర్స్ అయితే ఒక రెట్రో కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకొస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆహ్, ఈ ప్రొడక్షన్‌లోకి సమంత గారు వచ్చేసరికి మళ్ళీ ఎక్కడి నుంచో రకరకాల రూమర్స్ మొదలవుతున్నాయి. ఆల్రెడీ తను పెళ్లి చేసుకోబోతోంది. నాకు భయమవుతుందని పోస్టర్ పెట్టేసరికి. సో, ఇప్పుడైనా కాస్త లైఫ్‌లో సెటిల్ అవుతుందని అనుకోవచ్చా? అవ్వచ్చు, తప్పేముంది. మా ఇప్పుడు విడాకులు తీసుకున్న అందరూ మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని ఏమన్నా రూల్ ఉందా? ఎంతమంది చేసుకోవాలి. చేసుకోవట్లా? ఆ! అఫీషియల్‌గానే కదా విడిపోయారు. మరి వాళ్ళు బాగున్నప్పుడు ఈమె కూడా అలాగే బాగుండాలిగా. పైగా సమంతకి ఫ్యాన్స్ చాలా మంది ఎక్కువ. అవును. నిర్మాతల దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి చాలా మందికి సమంత అంటే ఒక సెపరేట్ పేజ్ ఎప్పుడూ ఉంటది. హ్మ్. నౌ యాజ్ ఎ నిర్మాతగా నన్ను అడిగితే సమంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ సో మచ్.